ఇది 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. అయితే శనగపిండి కనుక మనం దగ్గరుండి బయట గిర్నీలో పట్టించుకున్నదైనా పర్వాలేదు. లేదా మనం ఇంట్లోనే ఒక 2 కప్పులు శనగలు పచ్చి శనగలు తీసుకొని పచ్చెనగపప్పు అంటాం కదా! అది తీసుకొని కొంచెం లైట్‌గా పా పాన్‌లో వేపుకోవాలనమాట నూనె లేకుండా. లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే తొందరగా కూడా ఎగిపోతుంది. దాన్ని గనుక మిక్సీ పట్టుకుంటే మెత్తగా వస్తుంది కదా పొడి. ఆ తర్వాత దాన్ని కొంచెం జల్లెడ చేసుకోగలిగితే ఫైన్ క్వాలిటీ ఆఫ్ బేసన్ ఫ్లోర్ అంటే శనగపిండి మనకి రెడీ అవుతుందండి. ఎప్పుడూ కూడా కొన్ని రెసిపీస్‌కి క్వాలిటీ ఆఫ్ ఆ పిండి క్వాలిటీ బట్టి ఆ రుచి ఎలివేట్ అవుతుందనమాట. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేయండి. మీకు అబ్జర్వ్ చేయండి. నేను స్టీమ్‌కి ఉడికిచ్చిన తర్వాత అవి ఎంత సాఫ్ట్‌గా, ఎంత ఫైన్ క్వాలిటీతో ఉన్నాయో మీరే గమనించండి. దాన్ని బట్టి టేస్ట్‌కి చాలా వేరియేషన్ ఉంటదండి. అసలు మనం ఊహించినంత తేడా ఉంటుంది పిండి కనుక ప్యూర్‌గా ఉన్నప్పుడు, లేనప్పుడు. ఒకటి బజ్జీలు కానీ, బోండా ఇప్పుడు మనం శనగపిండి వస్తువులు చేస్తున్నాం. ఒకవేళ పిండిలో కనుక ప్యూరిటీ కానీ, సాఫ్ట్‌నెస్ కానీ లేకపోతే ఆయిల్ బాగా గుంజేస్తాయి. తర్వాత పిండి మొత్తం విరిగిపోయినట్టుగా అవుతుంది ఇలా మనం చేసి పెట్టినప్పుడు. అయితే ఈ 2 కప్పుల శనగపిండి ప్యూరిటీ తీసుకున్నాక నేను దాని మీద కొంచెం కొంచెం వాటర్ చల్లాలండి. ఎప్పుడూ కూడా ఏదైనా శనగపిండి ప్రోడక్ట్ మీరు ఏది చేసినా కూడా వాటర్ జల్లుకుంటూనే మనం చేయాలి రెసిపీస్. లైక్ శనగపిండి మురుకులు గానీ, బూందీ గానీ అలా చేస్తాం. కొంచెం వాటర్ పోసినా కూడా అది ఎక్కువగా జారైపోతుంది. సో, అది జాగ్రత్తగా గమనించుకోవాలి శనగపిండి పదార్థం చేసేప్పుడు. కొంచెం కొంచెం జల్లుకుంటూ ఇలా నేను కొంచెం కొద్దిగా ఒక పావు చెంచాలో సగం ఇడ్లీ సోడా వేసి, పావు చెంచాలో సగం ఉప్పు వేసి, కొద్దిగా నూనె వేసుకొని ఒక అర చెంచా ఆ పిండిలో నేను గోధుమ పిండిలాగా ఆ పిండిని పిసికి సాఫ్ట్‌గా పిసుక్కోవాలండి. అది హార్డ్‌గా ఉండకూడదు. అలానే జారుగా కూడా ఉండకూడదు. ఎంత సాఫ్ట్‌గా ఉంటే మనం అది కుకింగ్ అయినప్పుడు అంత బావుంటది. ఈ చిన్న చిన్న టిప్స్‌తోనే వంట చేసే విధానం మారుతుందండి. అలా నేను చేసిన తర్వాత క్యారేజ్ గిన్నెలు 2 తీసుకొని కింద ఒక బౌల్‌లోనేమో ఒక 3 పీసెస్ పెట్టి పైన ఒక బౌల్‌లో 3 పీసెస్ పెట్టాను. దీనికి చాలా రీజన్ ఉందండి. ఎందుకంటే మనం కనుక జాగ్రత్తగా స్టీమ్‌కి ఉడికించుకోకపోతే ఇది ఎలక్ట్రిక్ కుక్కర్‌లో, రైస్ కుక్కర్‌లో కింద వాటర్ పోసి జాగ్రత్తగా ఉడికిచ్చాను. అది గమ్మిగా తగులుతూ పిండి కలిపేటప్పుడు జిగురుగా ఉంటుంది ఎక్కువ వాటర్ ఏస్తే. ఇక్కడ ఉడికిచ్చిన తర్వాత కూడా అది గమ్మీగా ఉంటూ అసలు టేస్ట్ మొత్తం వేరియేషన్ అయిపోతుంది. ఇలా డ్రైగా, సాఫ్ట్‌గా రాదనమాట. కేవలం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో నాకు ఒక 5 మినిట్స్ లోపలే ఇది జాగ్రత్తగా కుక్ అయ్యి వచ్చిందండి. ఎప్పుడూ శనగపిండి ప్రొడక్ట్స్ అనేవి వేపిన దాంతో ఒక టేస్ట్ ఉంటుంది. మనము ఇడ్లీ పిండిలాగా ఒక బౌల్‌లో పెట్టి ఉడికిచ్చింది ఒక టేస్ట్ ఉంటుంది. ఈ రకంగా చేసుకున్న దానికి కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. ఒకే పిండి అయినప్పటికీ కూడా. సో, ఇలా ఈ మెథడ్‌లో మీరు కరెక్ట్‌గా ట్రై చేయండి. చాలా ఎక్స్ట్రార్డినరీగా డెలీషియస్‌గా ఉంటుంది ఈ రెసిపీ. తర్వాత ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా! ఇంకొక బౌల్‌లో నేను 2 ఉల్లిపాయలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి సిజర్‌తో సన్నగా తరగాలండి. కొన్ని కరివేపాకు కూడా సిజర్‌తో సన్నగా తరిగితే మధ్యలోంచి పచ్చిమిర్చి పక్కన పెట్టడం కానీ, కరివేపాకు పక్కన పెట్టడం కానీ చేయరనమాట. అయితే పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ, మెంతులు, మెంతిపిండి, ఆవపిండి లేదా మెంతులు, ఆవాలు ఎలా కుదిరితే అలాగండి. అన్నీ కూడా ఒక అర చెంచా చొప్పున వేశానండి. మీరు కొంచెం ఉప్పు కూడా తర్వాత చూసుకొని ఏసుకోవచ్చు. ఆ తర్వాత 2 చెంచాలు నేను చింతపండు పేస్ట్ వేసి, ఒక అరకప్పు నీళ్లు పోసి, ఒక 5-7 నిమిషాల వరకు కూరని బాగా కలుపుతూ మగ్గించానండి కూరని. ఆ తర్వాత స్టవ్ బంద్ చేసే ముందు ఈ బజ్జీలు వేసి దింపేయాలి.